ఆ సంవత్సరం వర్షాలు తక్కువగా పడ్డాయి. రామయ్య పంట సరిగ్గా పండలేదు. నా జీవితం అంతా కష్టాలే. దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు? అప్పుడే గ్రామంలో ఉగాది పండుగ సందడి మొదలైంది. కష్టాలు తొలగి సంతోషాలే కలుగుతాయి. అవును తాత, మన పండుగ మొదలు పెడదాం. తాతయ్య, ఈ పండుగ మనకేం నేర్పిస్తుంది? ఇది మనకు క్షమాగుణాన్ని, కొత్త ఆరంభాలను నేర్పిస్తుంది రామయ్య. ఇది చేదుగా ఉంది తాతయ్య. జీవితంలో వచ్చే కష్టాలకు గుర్తు. అర్థమైంది తాతయ్య. ఇలాంటి కష్టాలను ఎదుర్కొని మనం గట్టిగా ఉండాలి. ఇది వగరు, కొత్త సవాళ్లకు సూచన. అవును తాత, రుచి చేసి చూద్దాం. ఏ సవాలైనా ఎదుర్కొందాం. ఇది తీపి, మన సంతోషాలకు గుర్తు. అవును తాతయ్య, ఈ సంవత్సరం రుచికరంగా ఉంటుంది. ముందుగా మామిడికాయను చక్కగా తరగాలి. ఇదిగో తాతయ్య, చేస్తున్నాను. ఉప్పు ఉత్సాహం, పులుపు ఓర్పు, కారం ఆవేశం. మన జీవితంలోనూ ఇలాగే కలిపి ఉండాలి. అవును రామయ్య, ఈ మంచి మిశ్రమం మనల్ని నడిపిస్తుంది. అన్నీ కలిస్తేనే అది రుచికరమైన ఉగాది పచ్చడి అవుతుంది. జీవితం కూడా అలాగే. కష్టసుఖాల కలయికే సంప్రజీవితం. ఈ ఉగాది కొత్త ఆశలు, కొత్త ప్రారంభం. ఏమైంది తాతయ్య? ఎందుకు ఇలా బాధగా ఉన్నారు? రామయ్య, మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం మా తోడుగా ఉండండి బంగారుమా.